Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. సెంథిల్ కుమార్ గారు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఎందుకు చేయట్లేదు అని రకరకాల అంటే బయట డెఫినెట్గా మీది రాజమౌళి ట్రావెలింగ్ అందరికీ తెలుసు, మీ జర్నీ గురించి తెలుసు. ప్రతి ఒక్కరికి వచ్చే సందేహమే ఎందుకు ఈ సినిమాకి సెంథిల్ గారు చేయట్లేదు అని. అంటే దెర్ ఈజ్ అంటే ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా అవ్వట్లేదండి. అర్లియర్ ఆల్సో వి వర్క్డ్ అండ్ లైక్ మధ్యలో సినిమా బ్రేక్ తీసుకున్నాము. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్ అండి. డైరెక్టర్కి ఈ కథ ఈ సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుంది, ఈ టెక్నీషియన్ అయితే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఈ హాజ్ ఆల్వేస్ ద రైట్ టు చూస్ అండి. సో మేబీ లైక్ ఆయనకి మేబీ ఈ ఫెల్ట్ దట్ ఈ సినిమాకి అయితే వేరే సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుంది అని అనుకున్నాను. సో ఈ టుక్ ఎ కాల్. సో దే అర్లియర్ ఇన్ఫార్మ్డ్ లైక్ అంటే నెక్స్ట్ సినిమాకి ఇలా ట్రై చేస్తున్నామని. సో దట్ ఈస్ ఫైన్ అండి. దట్ షుడ్ నాట్ బి అన్ ఇష్యూ అట్ ఆల్. అంటే సెంథిల్ గారు అంటే రాజమౌళి గారు ఆస్థాన కెమెరామెన్ అంటారు. సో ఈ ఆస్థాన కెమెరామెన్ కంటే ఈ సినిమాకి అంటే ఈ మీ కన్వర్జేషన్ అంటే రాజమౌళి గారు ఎలా దాన్ని మీకు కన్వే చేశారు సార్, ఈ సినిమాకు మనం వేరే కెమెరామన్తో వెళ్తున్నాము అని చెప్తాను. అంటే రాజమౌళి గారు చెప్పలేదండి. లైక్ అంటే లైన్ ప్రొడ్యూసర్ వల్లి గారు కాల్ చేసి ఇలా చెప్పారు. సో దట్ ఈజ్ ఓకే అండి. అంటే అదే చెప్తున్నాను కదండి. ఇట్స్ లైక్ అంటే ఇది ఫస్ట్ టైం కాదండి. అంటే ముందు కూడా లైక్ 2-3 సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత లైక్ వీ హ్యాడ్ గ్యాప్స్ ఇన్ బిట్వీన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ గ్యాప్స్ అండి. సో దట్ షుడ్ నాట్ అంటే దానికి ఏదో మనము మీరు నన్ను అడిగేసి నేను ఏదో చెప్పేసి అలా దట్ ఈస్ నాట్ అ బిగ్ ఇష్యూ అండి. అంటే ఇంతకుముందు మర్యాద రామన్న, విక్రమార్కుడు, నెక్స్ట్ ఈ సినిమా మొత్తం 12 సినిమాల్లో 9 సినిమాలు మీరు చేశారు రాజమౌళి గారు. సో 9 సినిమాలు రాజమౌళి గారితో చేశానని మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? ఈ 3 సినిమాలు మిస్ అయ్యానని ఎక్కడన్నా అనిపిస్తుంది? లేదండి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ 9 ఫిల్మ్స్ అండి. అంటే మేము ఎప్పుడు కొలాబరేట్ అయినా కూడా వీ హ్యావ్ సెట్ బెంచ్ మార్క్స్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. సో డెఫినెట్లీ లైక్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దట్ ఫిల్మ్స్ విత్ హిమ్. అంటే ఫస్ట్ ఫిల్మ్ నుండి అంటే ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ అండి. దెర్ ఈజ్ నో డిస్కషన్ అండ్ డౌట్ అబౌట్ ఇట్. సో ఎవ్రీ టైమ్ ఏంటంటే ఆ సినిమాలో ఇంకా కొత్తగా చేయాలి, బెటర్గా చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. సో ఆ జర్నీలో లైక్ ఐ also learned so many things from him. So it has been a great journey and I'm very very proud and happy to be doing those films అండి. అంటే ఇది హాలీవుడ్ స్థాయిలో చాలా బిగ్ వేలో సినిమా, ఒక అంటే ఇంటర్నేషనల్గా చాలా బిగ్ వేలో ఈ సినిమా రూపొందుతుంది, అడ్వెంచరస్ థ్రిల్లర్గా. అంటే ఈ సినిమా దీని గురించి మీకు ఏమైనా తెలుసా? అంటే ఈ సినిమా సబ్జెక్ట్ గురించి కానీ ఎలా ఉండబోతుంది, ఇమాజినేషన్ అంటే రాజమౌళి గారి సినిమా అనగానే ఎలా ఉండబోతుంది అని అందరికీ తెలుసు, బట్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీకు ఏమన్నా? అంటే అది వాళ్ళ టీమ్ మెంబర్స్ చెప్తే బెటర్. యు ఆల్సో టీమ్ మెంబర్ బట్ సో అంటే డెఫినెట్లీ అంటే లైక్ ఆఫ్టర్ RRR సక్సెస్ వచ్చిన తర్వాత సో లైక్ విల్ డెఫినెట్లీ అంటే నౌ రాజమౌళి ఈజ్ అ బిగ్ బ్రాండ్ ఫ్రమ్ అంటే వేర్ బయట కంట్రీ వాళ్ళు కూడా లైక్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫిల్మ్. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకు వాళ్ళ ఊహకు మించిందే తీస్తాడండి. సో దట్ ఈస్ దెర్ ఈస్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దట్. అంటే మీరు మహేష్ బాబుతో కూడా ఇంతవరకు వర్క్ చేయలేదు కదా మహేష్ బాబు సినిమా అంటే. సో రాజమౌళి గారి డైరెక్షన్ అనేది ఒక రీజన్ అయితే మహేష్ బాబు గారి సినిమా కూడా మిస్ అయ్యానని ఎక్కడన్నా అంటే అలా ఎప్పుడు అండి మనకు వచ్చేది మనకు వస్తుందండి. సో లైక్ అది మిస్ అయ్యామని బాధ పడడం డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ అండి. సో లైక్ లైఫ్ ఈజ్ అ జర్నీ అండ్ వీ హ్యావ్ టు కీప్ గోయింగ్ ఆన్. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ లైక్ హ్యాపీ దట్ ఓకే లైక్ ఆ సినిమా తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ వస్తే దట్ ఈస్ అంటే ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ like and hoping that they also break benchmarks and all. So next when we collaborate we'll see like what we can do. మీరంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అసలు తెలుగు సినిమా చరిత్రని కాదు వరల్డ్ వైడ్గా తెలుగు సినిమాకు ఖ్యాతిని సంపాదించిన సినిమాలు మీరు ఎన్నో చేశారు. బాహుబలి కానీ, RRR కానీ, అలాంటి సినిమాలన్నీ మీరు సినిమాటోగ్రఫీ చేశారు. అంటే అలాంటి సినిమాకి వచ్చిన సక్సెస్ను మీరు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. అంటే ఆ వేరియేషన్ ఎలా ఉంటుంది? ఒక చిన్న సినిమా జూనియర్ లాంటి సినిమాకి వచ్చిన అప్రిషియేషన్ కానీ, ఒక బిగ్గెస్ట్ బ్లాగ్, ఈ వేరియేషన్ ఎలా ఉంటుంది సార్ మీకు? అంటే పెద్ద ఎప్పుడైనా అంటే ఎవ్రీ వన్ విల్ ఫీల్ హ్యాపీ అండి. అప్రిషియేషన్ మీరు ఏ వర్క్కి అప్రిషియేషన్ వచ్చినా కూడా యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి. అది పెద్ద సినిమానా చిన్న సినిమానా కాకుండా మీరు చేసిన సినిమాకి అప్రిషియేషన్ వస్తే యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి. అంటే పెద్ద సినిమాకి చాలా ఏంటి ఓ ఫ్యాన్ బేస్ ఉంటుందండి, లైక్ హ్యూజ్ బడ్జెట్స్ ఉంటాయి, పబ్లిసిటీ ఉంటుంది, ఎక్కువ అన్నీ ఉంటాయి. సో అప్రిషియేషన్ దాంట్లో కొద్దిగా ఈజీ అంటే రావడం.
కానీ లైక్ ఒక అంటే రిలేటివ్లీ న్యూ హీరో లైక్ తో చేసిన సినిమా కూడా అప్రిషియేషన్ రావడం ఇట్ ఈస్ లైక్ అచీవ్మెంట్ లాగా అనిపిస్తుందండి. సో ఫైనలీ అప్రిషియేషన్ కోసం కాదండి, యాజ్ టెక్నీషియన్ వీ వర్క్ ఫర్ ద ఫిల్మ్. అంటే ఈ సినిమాకు ఆ స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలి. ఫైనలీ యాజ్ ఏ డైరెక్టర్ కథ చెప్పాలనుకుంటున్నాడు, ఆ కథకు మనము మన కెమెరా వర్క్తో, మన లెన్సింగ్తో, మూమెంట్స్తో, లైటింగ్తో సో దాన్ని ఎలా అద్భుతంగా చెప్పాలని ట్రై చేస్తుంటామండి. సో ఆ బై ప్రోడక్ట్ అది బాగా చెప్తే అండి యూ డెఫినెట్లీ గెట్ అప్రిషియేషన్ అండి. అండ్ గాడ్స్ గ్రేస్ నా కెరియర్ బిగినర్ నుండి అలా చేస్తూ వచ్చాను. అండ్ ఐ బీన్ రియలీ మంచి అప్రిషియేషన్స్ వచ్చాయండి బిగినింగ్ నుండి. సరే, ఈ సినిమా టైటిల్ వచ్చేసి జూనియర్ అని పెట్టారు కదా, అంటే కిరీటి బేసిక్గా ఎన్టీఆర్ ఫ్యాన్. అవునండి. అంటే ఎన్టీఆర్లా అంటే కొంచెం డ్యాన్స్లు ఫైట్లు కానీ డ్యాన్స్లు అంటే ఎన్టీఆర్ గారు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో, ఆయనకు డ్యాన్స్ విషయంలో ఎలాంటి పేరు ఉందో తెలుసు. సో కిరీటి కూడా పర్ఫెక్ట్గా డ్యాన్స్లు కానీ ఫైట్స్ కానీ, అంటే ఆ జూనియర్ అని టైటిల్ పెడతానికి ఏమన్నా లింక్ ఉందా సార్ ఎన్టీఆర్కి అలాంటిది ఏమన్నా నాకు అనిపించింది? అంటే అలా ఉండొచ్చేమండి. బట్ సినిమా చేసేటప్పుడు ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఈజ్ అ జూనియర్ ఇన్ ద కాలేజ్ అండ్ దెన్ ఈజ్ సెకండ్ బార్న్ అంటే జూనియర్ ఇన్ ద ఫ్యామిలీ. సో అలా 2-3 కోఇన్సిడెన్స్ ఉన్నాయి కాబట్టి జూనియర్ అనే టైటిల్ పెడితే బాగుంటుందని అలా అనిపించిందండి. సో ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చండి, బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దట్. సో సినిమాలో మాత్రం ఈజ్ ఆల్వేస్ అ జూనియర్, ఈజ్ లుకింగ్ అప్ అంటే లైక్ ఆ అక్క ఉంది లైక్ అంటే లైక్ కాలేజ్లో స్టార్ట్ అయినప్పుడు లైక్ ఈ స్టార్ట్స్ జూనియర్ కాబట్టి లైక్ వీ థాట్ ఇలా అయితే బాగుంటుంది. అంటే ఆఫీస్లో చేరినప్పుడు ఈ జాయిన్స్ యాజ్ అన్ ఇంటర్న్ జూనియర్గా. సో అలా చాలాసార్లు యాజ్ అ జూనియర్ లాగా ఇంట్రొడ్యూస్ అవుతారండి దాంట్లో. సో అందువల్ల ఇదైతే బాగుంటుంది అన్నట్టు అలా అనుకుని పెట్టామండి. సార్ అదే 2 టాపిక్లు అన్నాం కదా, ఫస్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి సార్ ఇప్పుడు బాహుబలి 10 years తర్వాత మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. అవునండి. అప్పట్లోనే బాహుబలి ఒక సినిమా బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇండియా లెవెల్లో కానీ. అది రిలీజ్ అవ్వటం మీకు ఎలాంటి? డెఫినెట్లీ ఎక్సైటింగ్గా ఉంటుందండి. అంటే ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు కొద్దిగా టెన్షన్లో ఉండేదండి. అంటే మీరు గుర్తు చేసుకుంటే ఫస్ట్ డే రిలీజ్ ఆర్ ఫస్ట్ 2-3 days రిలీజ్ బాహుబలి రిలీజ్ అయినప్పుడు లైక్ సినిమా ఏంటి ఇలా ఉంది బాగాలేదు రకరకాల నెగిటివ్ టాక్స్ ఉన్నాయి. బట్ వన్స్ ఇట్ పిక్డ్ అప్ వెరీ వెల్ అండ్ లైక్ ఇంకా లైక్ తెలుగు సినిమాని ఎవరు తిరిగి చూడలేని టైంలో లైక్ సడన్లీ లైక్ ఎవ్రీవన్ ఎవర్ లైక్ అంటే ఇప్పుడు ద స్టేట్ ఇన్ తెలుగు సినిమా ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ బాహుబలి అండి. ఎలా అంటే ఇప్పుడు తెలుగు సినిమా బడ్జెట్స్ కానివ్వండి, తెలుగు సినిమా రీచ్ కానివ్వండి పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ బాహుబలి. అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ అంటే 10 years అయిపోయింది, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఇట్ షుడ్ బి అ ప్రౌడ్ మూమెంట్ నాట్ ఓన్లీ ఫర్ మీ అండి, ద హోల్ తెలుగు ఆడియన్స్ అందరికీ లైక్ ఇట్ షుడ్ బి అ వెరీ ప్రౌడ్ మూమెంట్ దట్ ఓకే లైక్ మళ్ళీ ఒకసారి లైక్ మనము ఓకే మన సినిమాని సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అని. అండ్ ఐ థింక్ లైక్ పీపుల్ హూ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్ విల్ ఆల్సో వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ సీ ఇట్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఒక ఆ టైంలో నేను కాలేజ్ స్టూడెంట్ ఉన్నాను లేకుంటే లైక్ ఐ వాజ్ ఎ స్మాల్ కిడ్. సో ఇప్పుడు ఆఫ్టర్ 10 years ఐ వాంట్ టు వాచ్ ఇట్ అగైన్ అన్న క్యూరియాసిటీ ఉంటుందండి. ఇట్ ఈస్ లైక్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఇన్ అవర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అది రిలీజ్ విల్ డెఫినెట్లీ చాలామంది చూసి థియేటర్లో, బికాజ్ ఇట్స్ అ థియేటర్ ఫిల్మ్ అండి. అంటే మీరు టీవీలో ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ థియేటర్లో వస్తుంది అంటే లైక్ ఒక ఎక్సైట్మెంట్ అండ్ ఎనర్జీ ఉంటుందండి. అండ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ సో మెనీ పీపుల్ విల్ వాంట్ టు కమ్ అండ్ సీ దట్ ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ అండి. అంటే ఎక్స్పీరియన్స్ అనేది అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో రిలీజ్ అనేది పర్ఫెక్ట్గా అంటే దీన్ని 2 parts కలిపి 3.5 hours సార్ నడివి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తెలియదండి. బట్ ఇట్ విల్ బీ మోర్ దెన్ 3.5 hours అండి, మోర్ దెన్ 3.5 hours. సో 2 parts కలిపి లైక్ ఎడిట్ చేసి అంటే కొన్ని సీన్స్ తీసేసి కొన్ని సీన్స్ వీఆర్ ట్రయింగ్ టు యాడ్ సమ్ సీన్స్ ఇన్ దట్. సో అలా ముందు చూడని సీన్స్ కూడా కొన్ని యాడ్ చేసి సో ఒక ప్రాపర్ ఐ థింక్ మోర్ దెన్ 3.5 hour ఫిల్మ్ వీఆర్ ట్రయింగ్ టు లాంచ్. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ వెరీ ఇంట్రెస్టింగ్ వాచ్ అండి. కొత్త బ్లాగ్స్ కానీ కొత్త సీన్స్ యాడ్ చేసి కొన్ని సీన్స్ ముందు షూట్ చేసామండి, బికాజ్ ఆఫ్ సమ్ ఎడిట్లో వేయలేకపోయాము. సో అది ఇప్పుడు ఇలా 2 పార్ట్ కలిపినప్పుడు అలాంటి సీన్స్ ఉంటే బాగుంటుందని ఒక అవసరం కనిపించినప్పుడు సో వీఆర్ యాడింగ్ ఫ్యూ సీన్స్.
అంటే మీ ఇన్పుట్స్ ఏమున్నాయా సార్ ఇప్పుడు దీన్ని వన్ పార్ట్గా చేయటంలో కానీ? ఆ ఇన్పుట్స్ మేజర్లీ లైక్ అంటే లైక్ ఇప్పుడు ఏమీ లేదండి. సో వన్స్ దట్ అంటే ఒకసారి మనము ఈ అడిషన్ చేసిన తర్వాత పోస్ట్ వర్క్ చేస్తాం కదండి. సో పోస్ట్ వర్క్లో ఐ విల్ హ్యావ్ సమ్ వర్క్ డూయింగ్ ఇట్ అండి. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎడిట్ కాల్ అండి. ఇప్పుడు అంటే 2 సినిమాలు ఎడిట్ చేయడం, ఎందుకంటే తీసేయడం అదంతా కూడా ముందు తీసామండి. సో హౌ దే ఎడిట్ అండ్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండి, ఇట్స్ అన్ ఎడిట్ అండ్ స్టోరీ డిస్కషన్ కాల్ అండి. అంటే ఫైనల్ ఎడిట్లో ఖచ్చితంగా మెయిన్. యా. అంటే టోటల్గా అసలు ఫస్ట్ పార్ట్ ఎంత ఫుటేజ్ వచ్చింది, సెకండ్ పార్ట్ ఎంత, యాజ్ అ కెమెరామెన్గా మీకు తెలుసు కదా సార్? అంటే అది ఎగ్జాక్ట్లీ చెప్పలేమండి. బట్ వీ ఎక్స్టెన్సివ్లీ షార్ట్ అండి. అంటే అది షూట్ చేస్తున్నప్పుడు అంటే ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ లాగా చేయాలి అంటే, ఎందుకంటే అప్పటి వరకు ఆ లెవెల్ ఆఫ్ బడ్జెట్లో ఎవరు షూట్ చేయలేదండి. సో వీఆర్ లైక్ అంటే ఎక్కడ కూడా ఏది మిస్ కావద్దు, బెటర్గా షూట్ చేయాలని వీ ట్రై టు షూట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండి. బట్ అలా అని పిచ్చిగా అది అవసరం లేని ఎప్పుడూ షూట్ చేయలేదండి. సో ఏది అవసరమో కానీ ఆ షార్ట్ ఇంట్రెస్టింగ్ ఎలా తీయాలని చేసామండి. సో ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నో, బట్ అంటే ఎడిట్ కంటే కొద్దిగా ఎక్కువ వచ్చి ఉంటుందండి. నాట్ లైక్ అంటే డబుల్ ఆర్ అలా కాకుండా మేబీ ఫ్యూ మినిట్స్ ఎక్కువ అలా వచ్చి ఉంటుందండి ఫైనల్ ఎడిట్లో. అంటే బిఫోర్ షూట్ అంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందుకు బాహుబలి 1 ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. డెఫినెట్గా ఒక మంచి సినిమా చేస్తున్నాం, ఏదో ఒక తెలుగు సినిమాకు కొత్తగా ఉండేటట్టు తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా అని ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది సినిమా. మీకు ఈ ఫస్ట్ షాట్ గుర్తుందా సార్, మీరు మీ కెమెరాలో షూట్ చేసిన ఫస్ట్ షాట్ యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా? బాహుబలి ఫస్ట్ షాట్ మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్, అసలు గుర్తులేదు యాక్చువల్లీ. అంటే ఆల్మోస్ట్ 15 years అవుతుంది, బికాజ్ 5 years ఇన్ ద మేకింగ్ ఇట్ వాస్. సో యాక్చువల్లీ ఐ డోంట్ రిమెంబర్ అండి. బట్ యాక్చువల్లీ మీరు అడిగింది కరెక్ట్, గుర్తు చేసుకోవాలి యాక్చువల్లీ ఒకసారి ఎలా ఏంటి అని, బికాస్ డెఫినెట్లీ ఇట్స్ అ ల్యాండ్ మార్క్ థింగ్. సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ రిమెంబర్ దట్ మచ్. ఆ సినిమాలో మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించిన బ్లాగ్స్ కానీ, మీకు అప్రిషియేషన్ వచ్చిన బ్లాగ్స్? ఆ సినిమానే మొత్తం ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో ఏ సినిమా చిన్న క్లోజ్ అయినా కూడా ఆ క్లోజ్ ఎలా ఏంటి, దాంట్లో పర్పస్ ఏంటి, బాగా తీస్తున్నామా, ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయా, వాళ్ళ మేకప్ కరెక్ట్ ఉందా, లేకుంటే జ్యువెలరీ కరెక్ట్ కనిపిస్తుందా, అలాంటివన్నీ. సో ఎవ్రీ షాట్ ఇన్ బాహుబలి వాజ్ ఛాలెంజ్ అండి. ఇట్ ఈస్ లైక్ అంటే ఇది ఈజీగా తీసాము, ఇది ఛాలెంజింగ్గా చాలా కష్టపడ్డామని లేదండి. ఏ షాట్ అయినా కూడా, ఎందుకంటే 10 సార్లు ఆలోచించుకొని ఈ షాట్ ఎంత ఇదే బెస్ట్ పాసిబుల్ యాంగిలా, ఇంకా వేరే యాంగిల్ షూట్ చేయొచ్చు. ఎందుకంటే ఏ షాట్ అయినా కూడా 10-20 రకరకాల ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ ఉంటాయండి ఈ షాట్కి. కానీ ఈ షాట్ ఇలాగే ఎందుకు షూట్ చేయాలి, సో అన్నది దట్ వాజ్ ఆల్వేస్ పాయింట్ అండి. సో అందువల్ల సో ఎవ్రీ షాట్ ఇన్ బాహుబలి వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ అండి. సో దెర్ ఈస్ అంటే సో ఒక్క షాట్ ఒక సీన్ అనే చెప్పలేమండి. ఇఫ్ మీరు ఏ సీక్వెన్స్ తీసుకున్నా, వాటర్ ఫాల్ తీసుకున్న వాళ్ళు కట్టప్ప బాహుబలిని చంపడం తీసుకున్నా కూడా, వార్ సీక్వెన్స్ తీసుకున్నా కూడా, సో వాళ్ళ ఏంటిది మహిష్మతి ప్యాలెస్లో సీక్వెన్స్ తీసుకున్నా కూడా, సో ఎవ్రీథింగ్ హ్యాడ్ దేర్ ఓన్ ఛాలెంజెస్ అండి దాంట్లో. టెక్నికల్గా మీరు కొత్తగా యూజ్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానీ, కొత్తగా యూజ్ చేసిన టెక్నికల్గా అది కెమెరాలో కొత్త సార్ ఎలా ఏమైనా కొత్తగా యూజ్ చేసేసారు కొత్త కెమెరాలు కానీ? ఆ సినిమాకి నేను అప్పటి వరకు ఏంటంటే ఈగా వరకు డిజిటల్ నెగిటివ్లో షూట్ చేశాను, నెగిటివ్ ఫిల్మ్లో షూట్ చేశాను. సో ఫర్ ద ఫస్ట్ టైం బాహుబలి వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ నేను డిజిటల్లో షూట్ చేశానండి. అంటే అంతకుముందు డిజిటల్ కెమెరాస్ ఉన్నాయండి, బట్ నాకు టెస్ట్ చేసినప్పుడు అంత క్వాలిటీ బాగా అనిపించలేదండి. సో వన్స్ ఈ ఆరీ కంపెనీ వాళ్ళు అలెక్సా అన్న కెమెరాని లాంచ్ చేశారు అప్పుడు. సో అది చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఆల్మోస్ట్ క్వాలిటీ ఈజ్ యాజ్ గుడ్, అంటే నెగిటివ్ దగ్గరలో ఉంది. సో దీంతో షూట్ చేస్తే మనకు చాలా కన్వీనియన్స్ అంతా ఉంటుంది అని చెప్పి, అంటే బేసికలీ నాకేంటంటే నెగిటివ్లో షూట్ చేసిన తర్వాత ఇంత విఎఫ్ఎక్స్ ఉన్నప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తామండి. స్కాన్ చేసి డిజిటైజ్ చేసి, మళ్ళీ డిజిటైజ్ చేసి, మళ్ళీ దాన్ని రీప్రింట్ నెగిటివ్ మీద చేస్తాం. ఆ ప్రాసెస్లో ఏంటంటే క్వాలిటీ లాస్ చాలా ఉంటుందండి. సో డిజిటల్లో షూట్ చేస్తే దట్ క్వాలిటీ లాస్ విల్ నాట్ బి దర్ ఒక నమ్మకంతో ఈ వెంట హెడ్ విత్ దట్ అండి. సో దట్ వాజ్ అ మేజర్ థింగ్. ఎందుకంటే అప్పటికి ఈవెన్ రాజమౌళి గారు కానివ్వండి, శోభు గారు ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇంత పెద్ద సినిమా తీస్తున్నాం, ఇప్పుడు డిజిటల్లో తీయాలా, మనం నెగిటివ్లో తీస్తేనే సరిపోద్ది కదా అన్నప్పుడు, బట్ ఐ కన్విన్స్ దెమ్ దట్ ఓకే మనకు ఈ సినిమా డిజిటల్లో తీస్తే ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అని కన్విన్స్ చేసి అలా ఒప్పుకున్నారండి. సో దట్ వాజ్ అ మేజర్ డిసిషన్. బాహుబలి ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ 5 years జర్నీ సార్, దాదాపు 5 years జర్నీ. ఈ 5 years జర్నీలో మీకు ఎప్పుడైనా అంటే అరే 5 years పట్టేసింది అని ఒక
అలా ఏదన్నా ఒక అంటే 5 ఏళ్ళు పడుతుంది అని అనిపించిందా? లేకపోతే ఈ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేశారా? ఇంత టైమ్ టేకెన్ తీసుకుంటున్నాం అనుకున్నారు. అంటే డెఫినెట్లీ అప్పుడప్పుడు అనిపించేదండి. ఫ్రస్ట్రేషన్ డెఫినెట్లీ ఉంటదండి. అంటే ఒకే పని ఒకే దాంట్లో లాక్ ప్రాసెస్‌లో అలా చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి లిటిల్ ఫ్రస్ట్రేటింగ్. బట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యాడ్ సచ్ ఎ గ్రేట్ టీమ్ అండి. సో ఎవ్రీ డే సంథింగ్ ఎక్సైటింగ్‌గా వస్తారు. అంటే పర్ఫార్మెన్స్ ఎక్సైటింగ్ కానివ్వండి, లేకుంటే ఆర్ట్ డైరెక్టర్ ఏదైనా అద్భుతంగా చేయడం కానివ్వండి, లేకుంటే విఎఫ్ఎక్స్ వాళ్ళు. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ ఎక్సైటింగ్ అండి. ఆ ఎక్సైట్మెంట్ అన్నది ఇట్స్ కెప్ట్ కీపింగ్ అస్ ఎనర్జీ. సో ఏదైనా డిప్ అవుతున్నప్పుడు లైక్ సంథింగ్ ఎక్సైటింగ్ విల్ హ్యాపెన్. సో లైక్ నెక్స్ట్ ఇంకా చేయడానికి ఒక ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ ఎలా చేయాలన్న టెన్షన్ అది ఉండేదండి. సో ఇన్ దట్ వే ఇట్ వాజ్ ఎ వెరీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్ వాజ్ లైక్ అంటే ఒక పిహెచ్డి చేసినట్టు, ఒక లైక్ మాస్టర్స్ చేసినట్టు ఒక ఫీలింగ్ ఉండేది. దట్ వాజ్ అ వెరీ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ బికాస్ లైక్ ఎవ్రీ వన్ ఆ సినిమాలో చేసిన ఎవ్రీ టెక్నీషియన్ వాజ్ ట్రయింగ్ టు గివ్ 100% అండ్ మోర్ దెన్ దట్. అండ్ సినిమా అన్నది ఒక వెరీ కొలాబరేటివ్ ఆర్ట్ అండి. సో అన్నీ మనం నేర్చుకుంటూ ఉండాలి వేరే ఆర్ట్ ఫామ్ గురించి కూడా. సో ఆ ప్రాసెస్లో అంత గ్రేట్ టెక్నీషియన్స్తో పాటు వర్క్ చేస్తుంటే వీ టెన్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ అండి. సో దట్ వాజ్ అ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే సార్ మామూలు సాధారణంగా ప్రతి సినిమాకంటే ఏ సినిమాకైనా సరే ఇప్పుడు 'బాహుబలి' కావచ్చు, మీది 'మగధీర' కావచ్చు, 'ఛత్రపతి' కావచ్చు, ఏ సినిమాకైనా మీ వర్క్ అనేది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక కెమెరామెన్, సినిమాటోగ్రాఫర్‌గా కొత్తగా మీరు రెగ్యులర్‌గా స్టడీ చేస్తూ, అప్డేట్ అవుతూ ఒక సినిమాని 'బాహుబలి' కావచ్చు, 'త్రిబుల్ ఆర్' కావచ్చు, కానీ దానికి తగ్గ అప్రిషియేషన్ అనేది ఆడియన్స్ నుంచి ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవ్వటం వల్ల వస్తుంది. కరెక్ట్. సో మీ వర్క్ గురించి తెలియకుండా అరే మనం ఇంత వర్క్ చేసాము, మనకు దాని తగ్గ అప్రిషియేషన్ రాలేదు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా సార్? ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు? అంటే లైక్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉండడం ఇస్ యాక్చువల్లీ అ వెరీ బ్లెస్సింగ్ అండి. అవును. అంటే లైక్ ఇప్పుడు లైక్ మాకంటే ముందు జనరేషన్ వాళ్ళైతే అస్సలు కెమెరామెన్ అని ఒక మనిషి ఉంటాడని కూడా తెలియదండి. సో అందరికీ ఏంటంటే మొత్తం హీరోని చేస్తాడు, నెక్స్ట్ ఏంటి చేస్తాడు, డైరెక్టర్ చేస్తాడు అనేది ఉంటుందండి. సో ఇప్పుడు ఈ జనరేషన్ ఉండడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. అంటే సో ఇప్పుడు అట్లీస్ట్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ విచ్ ఇస్ కమింగ్. సో అంటే ఎవ్రీ ప్రొఫెషన్కి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. సో అంటే ఇప్పుడు ఏ సినిమా చేసినా కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద మేజర్ దాని క్రెడిట్ అంతా హీరో ద కాస్ట్ ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళకి తీసుకుంటారండి. సో నెక్స్ట్ కమ్స్ డైరెక్టర్. సో ఆ తర్వాత నెక్స్ట్ వేరే టెక్నీషియన్లు ఎలా చేశారు దాన్ని బట్టి ఉంటుంది. సో మనం ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉండాలండి. సో మనము ఓకే వేరే టెక్నీషియన్ లెవెల్లో ఇలా ఎందుకు రావట్లేదని పడడం కంటే లైక్ ఓకే లైక్ మన ప్రొఫెషన్లో ఓకే లైక్ వాట్ బెస్ట్ వీ హ్యావ్ అచీవ్డ్, వాట్ బెస్ట్ రికగ్నిషన్ వీ హ్యావ్ గాట్ అనేది ఉండాలి. అండ్ అప్రిషియేషన్ వస్తే డెఫినెట్లీ యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి, దాంట్లో డౌట్ లేదు. బట్ ఏంటంటే అండి లైక్ మన ప్రొఫెషన్లో వీ షుడ్ ఆల్వేస్ థింక్ ఓకే లైక్ ఈ సినిమా చేసినప్పుడు వాట్ ఐమ్ ఐ డూయింగ్. అంటే నేను సినిమా చేసేటప్పుడు నేను నా అప్రిషియేషన్ కోసం చేస్తున్నానా వరకు సినిమా కోసం చేస్తున్నానా. సో ఇన్ దట్ వే ఐ ఆల్వేస్ అంటే ఫస్ట్ నుండి అంటే లైక్ ఒక సినిమాకి వాట్ బెస్ట్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు ద ఫిల్మ్ అని చేస్తూ వచ్చానండి. విచ్ ఇండైరెక్ట్లీ ఆ సినిమా బాగా వస్తే ఆడియన్స్ విల్ డెఫినెట్లీ ఫీల్ అండి. అండ్ డెఫినెట్లీ దట్ అప్రిషియేషన్ హ్యాస్ బీన్ కమింగ్ స్లోలీ ఇన్ అ బిగ్ వే అండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. సో అలా ఎప్పుడున్నా కూడా ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ టు గెట్ సో మచ్ ఆఫ్ రికగ్నిషన్. అంటే ఐ డోంట్ థింక్ అదర్ సినిమాటోగ్రఫర్స్కి ఇంత రికగ్నిషన్ చాలా తక్కువ మందికి ఉందండి. సో ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ గైస్. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండి. ఓకే. ఈ 5 ఏళ్ల జర్నీలో బాహుబలి ప్రభాస్తో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ప్రభాస్ అనేవాడు లైక్ ఈజ్ డార్లింగ్. యాక్చువల్లీ అతన్ని ఫ్యాన్స్ భలే పెట్టారు అతని పేరు. ఈజ్ యాక్చువల్లీ ట్రూ డార్లింగ్. సో అతనితో ఇట్ వాస్ బీన్ ఆల్వేస్ ఎ వెరీ హ్యాపీ ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడు కూడా లైక్ అంటే ఆ సినిమా చేసేటప్పుడు ద కైండ్ ఆఫ్ డెడికేషన్ హీ హాస్ షోన్ టువర్డ్స్ ఫిల్మ్. సో 2 క్యారెక్టర్స్కి వేరియేషన్స్ కానివ్వండి, లైక్ శివుడు క్యారెక్టర్ కానీ బాహుబలి క్యారెక్టర్కి ద కైండ్ ఆఫ్ వేరియేషన్స్ హీ హాస్ షోన్. సో ద కైండ్ ఆఫ్ డెడికేషన్. సో ఏదన్నా కొత్తగా హార్స్ రైడింగ్ నేర్చుకోవడము, లేకుంటే రాక్ క్లైంబింగ్ నేర్చుకోవడము, సో మెనీ థింగ్స్ ఆ వార్ ప్రాక్టీస్ చేయడము. సో ద డెడికేషన్ అండ్ ఫోకస్డ్ ఈజ్ వాట్ మేడ్ హిమ్ వాట్ ఈజ్ టుడే అండి. అంటే బాహుబలి తర్వాత ఈజ్ ప్రాబ్లీ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ నౌ. సో it is because of his hard work and dedication that he has become. So it was a very very great experience working with him అండి. అదర్ దెన్ అంటే మరి ఈగ కావచ్చు, బాహుబలి కావచ్చు, మీ వర్క్ అనేది అలాంటి సినిమాలకు
మినహాయిస్తే 'ఛత్రపతి' అనేది కూడా బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా సార్. అప్పట్లో ఒక బిగ్గెస్ట్‌గా. అందులో కూడా మీ విజువల్స్ Yeah. ఒక్కొక్క విజువల్ ఉంటుంది సార్. 'ఒక్క అడుగు' అని మన Yeah. మన సో అలాంటి విజువల్స్ ఇప్పటికీ డెఫినెట్ అది టీవీలో వచ్చినప్పుడు ఆ టైంలో టెక్నికాలిటీ ఎంతవరకు అందుబాటులో ఉంది సార్ మీకు? టెక్నికల్‌గా ఎలాంటి యూజ్ చేసేవారు మీరు? అంటే ఎలా అంటే లైక్ అదే నేను చెప్పాను కదండి, లైక్ ఇట్ ఈస్ అ కంప్లీట్ టీమ్ వర్క్. సో డైరెక్టర్ హ్యాస్ అన్ ఐడియా ఆఫ్ ఇది ఇలా తీయాలని. సో లైక్ అంటే యాజ్ ఎ టెక్నీషియన్స్ వీ ఆల్ కాంట్రిబ్యూట్ లిటిల్ అంటే లైక్ ఒకసారి ఫైట్ మాస్టర్ అండ్ మీ అండ్ సో మెనీ పీపుల్ ఆ లొకేషన్ అంటే డిపెండ్స్ అపాన్ ఏం తీస్తున్నాం, సాంగా, డాన్సా, ఫైటా, ఏంటి ఏం తీస్తున్నాం అని దాన్ని బట్టి సో ఎవ్రీ వన్ కాంట్రిబ్యూట్స్ అండి. సో అలా చేసేటప్పుడు మనకు ఆ టైంలో వాట్ ఎవర్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ టు అస్. సో ప్రస్తుతం ఏంటంటే లైక్ వీ హ్యావ్ యాక్సెస్ టు సో మెనీ థింగ్స్ అండి. ఇప్పుడు లైక్ సో అప్పుడు ఏంటంటే దే వాజ్ లాట్ ఆఫ్ లిమిటెడ్ యాక్సెస్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో అప్పుడు దాంట్లో మనకు దగ్గర ఉన్న దాంట్లో మనం ఏం బెటర్గా చేయొచ్చు అంటే దట్ వాజ్ ఆల్వేస్ అంటే ఇది లేదు కాబట్టి మనం చేయొద్దు అంటే దానికోసం వెయిట్ చేద్దాం అలా కాకుండా సో వాట్ ఎవర్ మనకు అందుబాటులో ఉన్న రిసోర్సెస్ని యూస్ చేసుకొని మనము దీన్ని ఎలా బెటర్గా చేయొచ్చు దట్ వాజ్ ఆల్వేస్ ద థింగ్ అండి. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ అండి. అంటే ఒక్కోసారి ఏమైందంటే లొకేషన్లో అది ఉంటే బాగుండేది మనం చేయలేము అని ఆ యాటిట్యూడ్ వస్తే అండి లైక్ మంచిగా ఉన్న షార్ట్ కూడా మనం పార్ట్ చేసుకోవచ్చు అండి. సో మనకేంటంటే సో అందుకు ఆ టైంలో వాట్ ఎవర్ రిసోర్సెస్ వీ హ్యాడ్ మనకు అందుబాటులో ఉన్నాయి, వీ ట్రై టు యూజ్ ఇట్ అండ్ గెట్ ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్. సో ఫైనలీ ఏంటంటే ఆ షార్ట్ పెట్టిన పర్పస్ ఏంటి, దాన్ని కన్వే అవుతుందా లేదా, అది కన్వే అయింది అనుకోండి సో దట్ పీపుల్ విల్ రిమెంబర్ అండి. ఎందుకంటే లైక్ మీరు రాజమౌళి సినిమాలో ఎవ్రీ షార్ట్ ఆర్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ బ్యాక్డ్ బై సో మచ్ ఆఫ్ ఇమోషన్. సో ఆ ఇమోషన్ బ్యాక్డ్ ఉంటుంది కాబట్టి మీకు షార్ట్లు అలా గుర్తుంటాయండి. ఓకే. అంటే కొన్ని మీ షార్ట్స్ చూస్తుంటే 'మగధీర' కానీ నెక్స్ట్ 'బాహుబలి' కానీ 'ఆర్ఆర్ఆర్' కానీ అవి గ్రాఫిక్సా ఒరిజినల్ షార్ట్సా అని అనిపిస్తుంటాయి సార్. కానీ అవి చూస్తే ఏంటంటే మీ ఒరిజినల్ షార్ట్స్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో టైగర్ షాట్ కానీ క్లైమాక్స్ షాట్ కానీ ఇవన్నీ చూస్తే అంటే అంత అడ్వాన్స్డ్గా ఉంటాయి మీ ఫోటోగ్రఫీ అనేది. సో ఇలాంటి టెక్నికాలిటీ మీరు అప్డేట్ చేసుకుంటానికి ఎవరిని ఫాలో అవుతారు సార్? ఏంటి అంటే ఇంటర్నెట్ అన్నది చాలా స్ట్రాంగ్ మీడియం టు లర్న్ అండి. లైక్ అంటే మనకి ఇప్పుడు ఏమైనా ఏదైనా తెలుసుకోవాలంటే లైక్ దెర్ ఈజ్ ఇంటర్నెట్ ఈస్ దేర్ ఫర్ అస్ టు నో. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ వెన్ ఎవర్ నాకు ఆపర్చునిటీ దొరికినప్పుడు ఐ గో టు సో మెనీ లైక్ షోస్ అండి. అంటే నాబ్ అని ఉందండి, అమెరికాలో షో జరుగుతుంది. లైక్ అంటే కొత్త లేటెస్ట్ టెక్నిక్స్ టెక్నాలజీ లేకుంటే ఎక్విప్మెంట్ అక్కడ లాంచ్ చేస్తారు. సో దెన్ ఐబీసీ అని ఆమ్స్టర్డామ్లో జరుగుతుంది. సో ఐ కీప్ విజిటింగ్ దీస్ ప్లేసెస్ అండ్ అక్కడ వెళ్ళినప్పుడు లైక్ యూ టెన్ టు మీట్ ద టెక్నీషియన్స్ అండ్ అదర్ థింగ్స్ హూ విల్ డిస్కస్ అబౌట్ అంటే అది ఎందుకు చేశారు, దాంట్లో ఏం లాభము అలాంటి చేస్తే తెలుసుకుంటే ఏంటంటే వీ విల్ బి అప్డేటెడ్ అండి. అంటే ఒకప్పుడు టెక్నాలజీ చేంజ్ అనేది చాలా లేట్గా చాలా టైం తీసుకునేదండి. ఏదైనా కొత్తది రావడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలా పట్టేదండి. బట్ ఇప్పుడు ఏంటంటే దిస్ జనరేషన్ ద చేంజ్ ఈస్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్. సో యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ బీ అప్గ్రేడింగ్ అంటే మీరు రిలాక్స్ అయ్యారంటే ప్రపంచం మీకంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తేస్తుంది. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటింగ్. ఆ అప్డేటింగ్కి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి యాక్సెసిబిలిటీ కంటే ఇంట్రెస్ట్ ఉండాలండి. మనకు తెలుసుకోవాలి, ఇంకా బెటర్గా మన వర్క్ ఎంత చేయాలి అని ఆ ఇంట్రెస్ట్ ఉంటే అండి వీ విల్ ఫైండ్ పీపుల్, వీ విల్ ఫైండ్ రిసోర్సెస్. సో వీ విల్ అంటే లైక్ ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం వెళ్ళిపోతాము, ఏదైనా చదవాలంటే చదివేస్తాము. సో అలాంటి ఆ ఇంట్రెస్ట్ ఉండాలండి, ఆ క్యూరియాసిటీ. సో లక్కీలీ గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ దట్ క్యూరియాసిటీ అండ్ ఐ ట్రై టు ఫైండ్ వేర్ ఎవర్ నాలెడ్జ్. అంటే ఎవరైనా కలిసినా కూడా ఐ ట్రై టు క్యూరియస్లీ అడిగేస్తాను లైక్ ఇది ఎలా చేశారు ఆర్ వాట్ ఎవర్, లైక్ ఐ ట్రై టు ఫైండ్ అవుట్ హౌ. సో అలా దట్ హెస్ బీన్ హ్యాపెనింగ్ అండి.